హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మేమైతే కోమటి చెరువు చూపిస్తున్నానండి మీకు. ఇది కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వెళ్ళే దారిలో సిద్దిపేటలో ఉంది. సిద్దిపేట నుంచి విలేజ్ లోపలికి మనము 2.3 కిలోమీటర్స్ కనుక లోపలికి వెళ్ళినట్టయితే మనం ఈ కోమటి చెరువుని చేరుకుంటాము. ఇది వేసవి సెలవుల్లో మంచి పిక్నిక్ స్పాట్ అండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇందులో పిల్లలకు ఎన్నో రకాల ఆటలు, గేమ్స్ వారిని ఆకర్షించే విధంగా ఉన్నాయన్నమాట. అయితే ఇందులో మనకి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి ఒక 10 రూపాయల టికెట్ ఉందన్నమాట మనిషికి. ఈ 10 రూపాయల టికెట్ కనుక తీసుకున్నట్టయితే మనము లోపలికి మనల్ని అలౌ చేస్తారనమాట. ఈ విధంగా మనము ఇది 5 గంటల నుంచి సాయంత్రం 5 నుంచి రాత్రి 9 వరకు కూడా ఇది ఓపెన్ ఉంటుంది. కానీ మేము వెళ్ళేసరికి 5:30 అయిందండి. అందుకని చెప్పి ఇక్కడ లైట్స్ అవి లేవు. లైట్స్ కనుక ఉన్నట్టయితే ఇది చూడడానికి చాలా ఆకర్షణీయంగా, చాలా అందంగా అనిపిస్తుంది అనమాట. తర్వాత ఇప్పుడు మనము నెక్స్ట్ బ్రిడ్జ్ అనమాట. ఇది మనము బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నామండి. ఈ బ్రిడ్జ్ అయితే ఎంత బాగుందంటే, ఇట్లాంటి బ్రిడ్జ్ మనకి ఇంకొకటి లక్నవరంలో ఉందండి. ఈ బ్రిడ్జ్ని మనం నడుస్తూ ఉంటే దాని వైబ్రేషను ఎంత బాగుందంటే అది ఊగుతున్నట్టు అనిపిస్తూ ఉంది. తర్వాత ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనమాట. దీన్ని హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని అంటారు. తర్వాత ఇది చూడ్డానికి చాలా అందంగా అనిపిస్తుందండి. ఓకే, తర్వాత మేము బోటింగ్కి వెళ్ళామండి. ఈ బ్రిడ్జ్ మీద నుంచి అటు వెళ్ళిన తర్వాత మేము బోటింగ్కి వెళ్ళాము. ఈ బోటింగ్లో 3 రకాలు ఉన్నాయండి. ఒకటేమో 50 రూపీస్, అది నార్మల్ బోటింగ్. తర్వాత 100 రూపీస్ లగ్జరీ బోటింగ్. తర్వాత స్పీడ్ బోటింగ్ ఇంకోటి ఉందండి. మేము లగ్జరీ బోటింగ్లో వెళ్ళాము. స్పీడ్ బోటింగ్లో అయితేనేమో చాలా ఎంజాయ్ చేయొచ్చు. మేము తర్వాత అనుకున్నాము స్పీడ్ బోటింగ్ అయితే బాగుండేది అని. అయితే పిల్లలతో వెళ్ళడం వలన ఓన్లీ 4 మాత్రమే దాంట్లోకి అలౌ చేస్తున్నారు. ఇంట్లో చాలా పిల్లలు ఎంజాయ్ చేసేది ముఖ్యంగా ఈ డైనోసార్ పార్క్ అండి. చూసారా, అది డైనోసార్ ఎగ్. తర్వాత పెద్ద డైనోసార్, స్టార్టింగ్లో ఒక పెద్ద డైనోసార్ ఉందన్నమాట. ఇది పిల్లల మర్రిరాజు అండి. ఇది పిల్లల మర్రిరాజు మనకి అన్నయ్య వీడియోస్లో కనిపిస్తూ ఉంటుంది. పిల్లల మర్రిరాజు. ఈ పిల్లల మర్రిరాజును దాటుకుంటూ మనం కనుక వెళ్ళినట్టయితే ఈ డైనోసార్ పార్క్ అనమాట. ఈ డైనోసార్ పార్క్ ఎంట్రన్స్ అది. ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి మనకి వెళ్ళడానికి ఫర్ హెడ్ 50 రూపీస్ తీసుకుంటాడండి. పైన కూడా పెద్ద డైనోసార్ ఉంది, చూసారా. ఈ డైనోసార్ పార్క్ని పిల్లలు ఎంత ఎంజాయ్ చేశారంటే నిజంగా అమేజింగ్ అండి. డైనోసార్ రైడ్. మళ్ళా డైనోసార్ వస్తుంది. Stop. That's all. Nothing is coming right now. Yes, another dinosaur will also come. నెక్స్ట్ మేము గేమింగ్ జోన్కి వెళ్ళామండి. ఇక్కడ చిన్నపిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఉన్నాయి. 100 రూపీస్కి 4 గేమ్స్ మనం ఆడుకోవచ్చు అనమాట. ఈ గేమ్స్ ఆడినంతసేపు కూడా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ గేమ్స్లో రకరకాల గేమ్స్,
పిల్లల మైండ్ని డెవలప్ చేసే గేమ్స్ ఉన్నాయి, పిల్లలు ఆనందంగా ఆహ్లాదంగా ఆడుకునే గేమ్స్ ఉన్నాయి, తర్వాత పెద్ద పిల్లలకి విఆర్ క్రికెట్ గేమ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. వీటిని చూడడానికి కూడా చాలా ఆనందంగా అనిపించిందండి. అయితే ఈ కోమటి చెరువు చుట్టూతా కూడా గార్డెన్ పెట్టారండి. అయితే మేము ఈ గార్డెన్లోకి వెళ్ళాము, చూసాము. గార్డెన్లో కొంచెం వరకే నేను కవర్ చేయగలిగానండి. తర్వాత లోపలికి ఇక్కడ మన హైదరాబాద్లో ఏ విధంగా నెక్లెస్ రోడ్ అనేది ఉందో అదేవిధంగా ఇక్కడ నెక్లెస్ రోడ్డు కూడా ఉంది. కానీ అది మొత్తం కూడా నేను వెళ్ళలేకపోయాను, కవర్ చేయలేకపోయానండి. ఇది ఇప్పుడు నైట్ గ్లో గార్డెన్ అండి. ఈ గార్డెన్లో పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే మేము ఈ గార్డెన్కి వెళ్ళేసరికి అప్పుడు నైట్ అయిపోయిందండి. ఈ లైటింగ్ తోటి చూడ్డానికి చాలా బాగున్నాయి. స్టార్టింగ్ వెళ్ళేటప్పుడే అక్కడ పికాక్ ఉందండి. ఆ పికాక్ నిజంగా మనసును దోచుకునే విధంగా ఉందండి. తర్వాత ఇవన్నీ కూడా మనకి లోపలికి వీటికి అలా ఉండదండి, బయట నుంచి వాటన్నిటిని కూడా చూడడం అనమాట. ఎంత బాగున్నాయంటే ప్రతిదీ కూడా పిల్లలు చాలా ఎంజాయ్ చేసేటట్టున్నాయి. పిల్లల్ని కంపల్సరీ మనం తీసుకెళ్ళినట్టయితే ఇక్కడ వాళ్ళు మంచి పిక్నిక్ స్పాట్, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళే కాదు, వాళ్ళతో పాటు మనం కూడా ఎంజాయ్ చేయొచ్చండి. దీంట్లో ఇంకొకటి పిల్లలు బాగా ఎంజాయ్ చేసింది ఏంటంటే టైగర్ రైడ్ లాంటిదండి. అది ఎంత బాగుందంటే ఆ టైగరు మన దగ్గరికి వచ్చేస్తున్నట్టు అనిపిస్తుందండి. అది ఈ టైగర్ పార్క్ అనమాట. ఇది టైగర్ బొమ్మలు అవి ఉన్నాయి ఇక్కడ. తర్వాత నెక్స్ట్ మనము టైగర్ దానికి వెళ్తాం. ఇదేనండి టైగర్ది. ఈ టైగర్ బొమ్మ ఇట్లా వెళ్తూ ఉంటుంది, పిల్లలు దాని మీద చెయ్యి వేసి దాన్ని నిమురుతున్నట్టు, అసలు అమేజింగ్ అండి, చాలా బాగుంది. మీరు వెళ్ళి దాన్ని ప్రత్యక్షంగా ఆ అనుభూతిని మీరు అనుభవిస్తేనే మీకు తెలుస్తుంది. కంపల్సరీ వెళ్ళండి. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండి. ఇది మన తెలంగాణలో ఉండడం అనేది మన అదృష్టం.